హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో నిన్న మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. సో నేను ఆ ఫెస్టివల్స్ గురించి అలా చెప్పినట్టు అంటే మనం అనుకున్న దానికి బయటికి వెళ్ళిపోయామనిపించింది. సో ఇవాళ మాత్రం ఒక కంప్లీట్లీ హెల్తీ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఏంటి అంటే దీనిని ఫ్లడ్ సిండ్రోమ్ అంటారండి. దయచేసి మీ తాగుబోతు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. భయ్యా ఈయన ఎడతెరిపి లేకుండా తాగి 15 సంవత్సరాల నుంచి లివర్ చెడిపోయి పొట్టలో నీరు చేరి ఆ అంబలికల్ హెర్నియా అంటారు. అంటే బొడ్డు దగ్గర ఒక చిన్న హోల్లో నుంచి నీళ్లు చూడండి ఎలా లీక్ అయిపోతున్నాయో. పాప నేను ఎక్కువ రోజులు బతకడు. దయచేసి తాగుబోతు భయ్యాలకి నా వినతండి. వీకెండ్స్ అప్పుడు 2-3 పెగ్గులు వేయండి, రోజు తాగమాకండి భయ్యా ప్లీజ్. ఇది ఒక సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఏంటి అంటే ఫ్లడ్ సిండ్రోమ్ అంటారు. సో ఎందుకు ఈ ఫ్లడ్ సిండ్రోమ్ వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాంటి కండిషన్లో ఉంటుంది, దీని సింప్టమ్స్ ఏంటి, దీనికి క్యూర్ ఏంటి అని డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, సో ఫ్లడ్ సిండ్రోమ్. ఈ ఫ్లడ్ సిండ్రోమ్ అనేది యూజువల్లీ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో చూస్తామన్నమాట. సో అసలు ఏం జరుగుతుంది ఈ కండిషన్లో అంటే వాళ్ళ నావల్ ఏరియా నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. ఎల్లో కలర్ కానీ లేదంటే వైట్ కలర్లో కానీ వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ లీకేజ్ ఏంటి అంటే అబ్డామినల్ ఏరియా నుంచి వాటర్ లీకేజ్ జరుగుతుంది. సో ఎక్కువ మొత్తంలో బాడీ నుంచి ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అది డేంజరస్ అనమాట. సో మన బాడీలో ఉన్న న్యూట్రియన్స్ కానీ అంటే బాడీ అనేది కంప్లీట్లీ అలా వాటర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కండిషన్లో మనం పేషెంట్కి ఏం చేయాలి అంటే ఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ని బాడీలోకి ఎంటర్ చేయాలి. లైక్ సలైన్ కానీ గ్లూకోజ్ కానీ ఎక్కిస్తూ ఉండాలి. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, ఎనర్జీ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనం దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. సో అందుకని ఐవీ ఇచ్చి బాడీలోకి మనం సలైన్ కానీ గ్లూకోజ్ కానీ సప్లై చేస్తూ ఉంటాం. సో ఇది ఓన్లీ లివర్ సిరోసిస్ వల్ల మాత్రమే కాదు. ఇంకొకటి ఏంటి అంటే మన బొట్టు చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది చీలిపోతుందన్నమాట. చీలిపోయి అసిటిక్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అక్కడ నుంచి లీక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా అది ఉంటుంది. అండ్ బొట్టు దగ్గర అంతా కూడా స్వెల్ అయినట్టు ఉంటుంది, బాగా వాచిపోయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా స్వెల్ అవ్వడంతో పాటుగా మన బాడీలో పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ ఏంటి అంటే బీపీ అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్టరేషన్ జరుగుతుంది. ఎందుకంటే బాడీలోంచి ఫ్లూయిడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఏంటి మరి ఇమీడియట్గా ఎలా ట్రీట్ చేస్తారు అంటే సర్జికల్గా ఆ ఫ్లూయిడ్ని తీసేస్తారనమాట. సో ఆ ఫ్లూయిడ్ మొత్తం తీసేసి దాన్ని ఆ ఏరియానంతా క్లీన్ చేసేస్తారు. సర్జికల్గా చేసే ప్రొసీజర్ అనమాట ఇది. సో ఇది లివర్ సిరోసిస్ ఏంటి అంటే ఎక్కువగా దీర్ఘకాలికంగా లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎక్కువగా ఆల్కహాల్ తాగే పీపుల్లో మనం ఈ కండిషన్ చూస్తామన్నమాట. సో ఆల్కహాల్ తాగడం వల్ల మనకి లివర్ సిరోసిస్ కండిషన్ వస్తుంది. సో ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ తగ్గిస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. మీరు బిఫోర్ వీడియో చూసారు, అక్కడ నుంచి లీకేజ్ ఎలా అవుతుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆ లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి మనము ఆల్కహాల్ కన్జంప్షన్ని తగ్గించాలి. అండ్ అయితే అక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిఫికలీ ఆ ఏరియా అనేది మెత్తబడిపోతుంది అనమాట. సో సాఫ్ట్గా అయిపోయి ఆ ఏరియా అనేది చీలిపోయి అక్కడ నుంచి లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ అసిటిక్ యాసిడ్ అక్కడ ఎలా స్టోర్ అవుతుంది అంటే బాడీలో ఉండే స్ట్రెస్ వల్ల కూడా అక్కడ యాసిడ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అలా స్టోర్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.